నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:5-6 ప్రైజ్ జీసస్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. హ్యాపీ యానివర్సరీ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు తన కృప చొప్పున ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరచబోతున్నారు. నూనెతో నీ తల అంటి నీవు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా దేవుని యొక్క మందిరములో నివాసం చేసేట్టుగా, అంటే దేవుని సన్నిధిలో ఆనందించేట్టుగా, అటు నిత్య జీవాన్ని ఇక్కడ ఏమందు ఆత్మీయత ఫ్రూట్ఫుల్గా స్పిరిచువల్ స్ట్రెంథ్ చేసి గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. దావీదు అంటున్నాడు, ఇవన్నీ నాకు ఇచ్చా ఉంటున్నాడు. ఎస్, దేవుడు నా జీవితాల్లో దేవుడు సమృద్ధిగా కృపాక్షేములను గ్రహించి దీవెనలతో నింపి గొప్ప మేలుడు దయచేయనుగాక. నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనం, నాకు భోజనం సిద్ధపరచబోతున్నాడు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో 2 కొరింథీ 3:17 అక్కడ స్వాతంత్రం ఉండి రాయబడింది. అవును, ఈరోజు ఇండిపెండెన్స్ డే. దేవుడు దేశానికి దీవించి సమాధానం ఇచ్చినగాక. రక్షణకరమైన దేశంగా దేవుడు మన దేశాన్ని మార్చునుగాక. అంతేకాదు, ప్రతి ఒక్కరిని ఆత్మీయ స్వాతంత్రం ఇచ్చి పాపమనే బానిసత్వం నుంచి, దరిద్రమనే చీకటి అంధకారమనే బానిసత్వం నుంచి దేవుడు విడిపించి గొప్ప కార్యాలు చేసి దేశం పట్ల గొప్ప మేలు దయచేయనుగాక. దేశ భద్రత కోసం కాపులాగా ఉండేటువంటి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే బిడ్డలను కూడా దేవుడు, వారి కుటుంబాలు కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు మన చర్చ్ పరలోకనిస్తాం యానివర్సరీ, 11th యానివర్సరీ, ఈ విషయాలు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బలమైన కార్యాలు పరిచర్య పట్ల చేయనుగాక. ఆమేన్. మన యానివర్సరీ సెలబ్రేషన్స్ 18th జరుపుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఆత్మీయ తండ్రిగా నా బర్త్డే, మీరందరూ నా కోసం 5 నిమిషాలు ప్రే చేస్తారా? బలంగా ఉండాలని, ఆధ్యాత్మిక బలపడాలని, ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉండాలని, అలాగే బలమైన దేవుని సేవ చేయాలని, మీ అందరికీ మంచి వర్తమానాలు అందిస్తూ అనేక రోల్ మోడల్గా ఉండాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నూనెతో నా తల ఇంకా అంటి నా గిన్నె నిండిపోయినట్టుగా ఆత్మీయతగా, అలాగే వాక్యపరంగా, అలాగే ఆర్థికంగా అన్ని విషయాలు దేవుడు కృపాక్షేములను గ్రహించునుగాక. ఆమేన్. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు కృప చూపించావు. దేశానికి ఇండిపెండెన్స్ డే, అలాగే పరలోక నేస్తానికి నాయన యానివర్సరీ, 11th యానివర్సరీ జరుపుకునే కృపనిస్తున్నావు. స్తుతులయ్యా. మీ దీవెన దయచేయండి. అల్పడి నాకు కూడా నీ కృపాక్షేమలు నాకు అనుగ్రహించి మీ దీవెన దయచేయండి. ఏ చీకటి శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ వెళ్ళి గుడి హెల్త్ ఇవ్వండి. ఎవరు అనారోగ్యంతో వారు కూడా గుడి హెల్త్ ఇవ్వండి. ఎవరు ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్న వాళ్ళు కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానంతో నింపి ఆశీర్వాదంతో నింపండి. ఎవరికి జాబ్ లేదు వారికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మది ఇవ్వండి. ఎవరికి సమాధానం, ఎవరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. నాయన కృప చూపించిన పరలోకం నేస్తారు. 10 సంవత్సరాలని కాచి కాబడిన మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టావు. సంవత్సరాది మొదలు సంవత్సరాలు కృప కావదలు కనదృష్టి ఆధ్యాత్మిక బలపడాలి, అనేకమైన రక్షణ పొందాలి, అన్ని విషయాలు దీవించబడి నన్ను కూడా నీ నన్ను కూడా బలపరిచి దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే యానివర్సరీ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి. ఆయన నీ దీవెనతో నింపండి. మా దేశాన్ని ప్రొటెక్ట్ చేయండి. కృప నుంచి కాపుదలిచ్చి ఆర్మీలో, నేవీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని, ఎయిర్ ఫోర్స్లో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రొటెక్ట్ చేయండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు దేశ నాయకులు, పాలకులు, అధికారులను కూడా దీవించండి. కృపాక్షేమాలు బిడ్డ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా కోసం 5 minutes అని ప్రేయర్ చేస్తావు కదా. ఓకే, ఒకవేళ ప్రేరేపించబడితే హ్యాపీ యానివర్సరీ అని, హ్యాపీ బర్త్డే అని గ్రీటింగ్స్ పెట్టండి.